వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవటం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇది బీజేపీ మోడీ గొప్పతనం అనే చర్చ జరుగుతున్న సందర్భంలో ఆప్ ఓడిపోవటానికి గల కారణాలు కూడా ఇప్పుడు మీడియాలో చర్చలో ఉంది. అయితే ఆప్ ఓడిపోవటానికి బీజేపీ ఎన్నికల కమిషన్ కలిపి కుట్ర చేసి ఆప్ని ఓడించారని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో చర్చ జరుగుతున్న సందర్భం కూడా మనకు అనిపిస్తుంది. దీనికోసం ఎన్నికల కమిషన్ 4 లక్షల ఓట్లని ఒకేసారి పెంచిందని, సుమారు 1,50,000 ఓట్లకు సంబంధించి ఆపుకు పడే ఓట్లను తొలగించిందని, దీనివల్లనే ఆపు గెలిచే సీట్లలో ఓటమి చెందింది, బీజేపీ గెలిచింది అనే విమర్శ కూడా వస్తుంది. దీనికి సంబంధించి నిజంగానే ఎన్నికల కమిషన్ ఒకేసారి 5 లక్షల ఓట్లను పెంచిందా? దీని అనుకున్న నేపథ్యం ఏంటి? ఎన్నికల కమిషన్ మీద వస్తున్న ఆరోపణలు ఉన్న వాస్తవం ఏంటనేది చూడాలి. అయితే ఎన్నికల ప్రారంభానికి ముందు ఆపు పదే ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేసింది. 3,000 పేజీలతోటి కేజ్రీవాల్ స్వయంగా ఎన్నికల కమిషన్ని కలిసి ఎట్లా దుర్వినియోగం జరుగుతుంది, ఎట్లా కొత్త ఓట్లని చేర్పింపు జరుగుతుంది, బీజేపీకి అనుకూలంగా ఆపు ఓటర్స్ని ఎట్లా తొలగిస్తున్నారనేది వివరంగా రిపోర్టు కూడా ఇవ్వటం జరిగింది. అయినా ఎన్నికల కమిషన్ స్పందించలేదనేది కూడా కేజ్రీవాల్ ఆరోపణ చేసిన పరిస్థితి. కాబట్టి ఎన్నికల పోలింగ్ రోజు కూడా చాలామంది, వేలాది మంది పోలింగ్ స్టేషన్లకు వచ్చి కూడా తమ ఓటు లేదు అనే అసంతృప్తితో తిరిగిపోయిన పరిస్థితి కూడా మనకి ఢిల్లీలో కనిపిస్తుంది. నిజంగా ఓట్లని గోల్మాల్ చేయడం ద్వారా బీజేపీ గెలిచిందా, ఆపును ఓడించిందా, వీటిలో ఉన్న వాస్తవాలు ఏంటనేది చూద్దాం. దీనికంటే ముందు అసలు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల గోల్మాల్ మీద స్వయంగా కేజ్రీవాల్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. विधानसभा के कुछ डेटा आपके सामने रख रहा हूं. नई दिल्ली विधानसभा का इनका ऑपरेशन लोटस 15 दिसंबर से चालू हुआ है. 15 दिसंबर से आज तक यानी कि 15 दिन में इन्होंने लगभग 5,000 एप्लीकेशन डिलीशन की डाली है. 5,000 वोटर्स डिलीट करने की एप्लीकेशन 15 दिन में डाली है और लगभग 7,500 एप्लीकेशन इन्होंने एडिशन की डाली है. मैं आप लोगों की जानकारी के लिए बता दूं कि चुनाव आयोग ने 7,500 एप्लीकेशंस एडिशन की, 7,500 वोट ऐड कराने के लिए और 5,000 वोट डिलीट कराने के लिए. और मेरी विधानसभा में टोटल वोट 1,06,000 है. 1,06,000 में से लगभग 5% वोट ये डिलीट करवा रहे हैं, 7.5% वोट ये ऐड करवा रहे हैं. तो चुनाव कराने का जरूरत ही क्या है? चुनाव बचा क्या उसके बाद? चुनाव तो कुछ नहीं बचा. 12% वोट अगर इधर के उधर कर देंगे तो फिर तो चुनाव कुछ बचा ही नहीं. खेल हो रहा है इस देश के अंदर चुनाव के नाम पे. ఒక్కసారి మనం కేజ్రీవాల్ యొక్క మాటల్ని చూస్తే మనకి స్పష్టంగా అనిపిస్తుంది. కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేసిన స్థానంలోనే ఓట్లకు సంబంధించిన డిలేషన్ జరిగిందని, యాడింగ్ జరిగిందని ఆరోపణ చేశాడు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ కేవలం 4,000 ఓట్ల తేడాతో ఓడిపోవటం జరిగింది. కానీ అక్కడికి సంబంధించిన డిలేషన్ ఓట్లకు సంబంధించిన చూస్తే దాదాపు 30,000కు సంబంధించిన ఓట్లు డిలేట్ అయినాయి అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతున్న సందర్భం ఉంది. ఒక్కసారి ఎన్నికలకు సంబంధించిన డేటాలో వివిధ సందర్భాల్లో ఎన్నికల కమిషన్ తన డేటాలో సైట్లో స్వయంగా, అధికారికంగా సైట్లో స్వయంగా వివిధ ప్రెస్ స్టేట్మెంట్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన ఓట్ల చేర్పింపు, తొలగింపు మీద అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చింది. వాటిలో ఒకసారి మనం పరిశీలిస్తే ఎన్నికల కమిషన్కి సంబంధించి మీద వస్తున్న ఆరోపణలకి వాస్తవాలని తనే స్వయంగా ఒప్పుకున్నట్టు కూడా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒక్కసారి ఎన్నికల కమిషన్కి సంబంధించిన డేటాని చూడబోయే ముందు అసలు ఆప్కి బీజేపీకి మధ్య ఓట్ల తేడా ఎంత ఉంది, ఎందుకు ఇప్పుడు వివాదం వచ్చిందనేది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సైటు. దీంట్లో స్పష్టంగా మనకి ఉంది వివిధ పార్టీలకు సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్, వచ్చిన ఓట్లకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇక్కడ గెలిచిన బీజేపీకి సంబంధించిన ఓట్ల పర్సంటేజు 45.56%. దానికి వచ్చిన ఓట్లు 43,23,110 ఓట్లు వచ్చినాయి. అదే సందర్భంలో ఆప్కి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ 43.57%. ఆప్కి వచ్చిన ఓట్లకు సంబంధించి 41,33,898 ఓట్లకు సంబంధించిన
వచ్చినాయి. అయితే రెండు పార్టీలకు సంబంధించిన ఓట్లలో తేడా ఎంత? పర్సంటేజ్లో చూసుకున్నప్పుడు 1.99% తేడా ఉంది. కానీ ఓట్లకు సంబంధించి చూసినప్పుడు 1,89,212 ఓట్లకు మాత్రమే తేడా ఉంది. అంటే నియర్లీ 2 లక్షలు. అంటే 2 లక్షల ఓట్లు ఆప్ కంటే బీజేపీ ఎక్కువ రావటం వల్ల 48 సీట్లు గెలవగలిగింది. ఆప్ 22 సీట్లకే పరిమితం జరిగింది. అంటే ఢిల్లీ ఎలక్షన్ని ప్రభావితం చేసింది, తారుమారు చేసింది ఫలితాలని 2 లక్షల ఓట్లు. కానీ ఇప్పుడు ఎలిగేషన్ వస్తుంది, ప్రధానంగా ఆప్ ఆరోపించింది, లేదా ఇప్పుడు మీడియాలో చర్చ జరుగుతున్న దాని ప్రకారం కొత్తగా చేరిన ఓట్లు 20 రోజుల్లోనే 4 లక్షల ఓట్లు చేరటం జరిగింది. సుమారు 1,50,000 ఓట్లకు సంబంధించిన తొలగింపు జరిగింది. ఆపు ఓట్లను తొలగించి బీజేపీ అనుకూల ఓట్లను చేర్పించారనే విమర్శ కూడా ఇప్పుడు రావటం జరిగింది. 4 లక్షల ఓట్లు అంటే నిజంగానే అసెంబ్లీ ఎన్నికల్ని తారుమారు చేసే, ఫలితాలను తారుమారు చేసే పరిస్థితి. ఒక్కసారి ఎన్నికలకు సంబంధించిన సైట్స్లో ఉన్న వాస్తవాలు, వివిధ సందర్భాల్లో ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది అనేది మనం చూద్దాం. ఢిల్లీ ఎలక్షన్ కమిషన్కి ఒకసారి సైట్ ఉంది, దీనికి సంబంధించింది మనం ఒకసారి చూస్తే దీంట్లో స్పష్టంగా అన్ని వివరాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మనకి స్పష్టంగా ఇవ్వటం అనేది జరిగింది. దీంట్లో వివిధ రకాలుగా ఏ సందర్భాల్లో ఏం చేశారనేది దీంట్లో ప్రెస్ రిలీజ్ సంబంధించింది కూడా మనకి స్పష్టంగా ఉంది. అయితే దీనికంటే ముందు మనం ఒకసారి 2020లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన డేటాలో ఏం చెప్తుంది, ఆ డేటాకి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇది 2020లో జరిగిన ఎన్నికల్లో, ఆ 2020లో జరిగిన ఎన్నికల్లో ఏ నియోజకవర్గం, ఇప్పుడు 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీలో. సో ఈ 70 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎంత ఓటు ఉంది, ఎంత పర్సంటేజ్ పోల్ అయింది అనేది కూడా ఇక్కడ వివరాలతో ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరాలు ఇది. సో ఇప్పుడు నియోజకవర్గాల వైజ్ కూడా ఉంది, అప్పుడు పోలైన ఓట్లకు సంబంధించి. సో ఇప్పుడు మనం ఒకసారి చూస్తే వివాదంలో ఉన్నది నిజంగానే కేజ్రీవాల్ ఇప్పుడు ఆరోపించిన దాన్ని ఒకసారి మనం చూస్తే, ఇక్కడ కేజ్రీవాల్ సంబంధించిన నియోజకవర్గం న్యూఢిల్లీకి సంబంధించి ఆయన పోటీ చేయడం జరిగింది. సో న్యూఢిల్లీకి సంబంధించి ఇక్కడ స్పష్టమైన వివరాలు. న్యూఢిల్లీ సంబంధించి 2020 సంవత్సరంలో 1,45,901 ఓట్లుంటే ఇప్పుడు 1,40,000కి మాత్రం 40,000 మాత్రమే అది పరిమితమైన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు తేడా అనేది మనకి ఎక్కువగా తేడా అనేది మనకి స్పష్టంగా ఉంది. సో దీనికి సంబంధించి 39,757 ఓట్లు తేడా అనేది ఉంది. అంటే కట్ చేశారు. అంటే ఇది 20 నాటికి అసెంబ్లీలో ఉన్న ఓట్లని 25 వస్తేలక కటింగ్ అనేది జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఓట్లు ఎంత ఉన్నాయి అంటే 2020లో జరిగిన టోటల్ ఓట్లకు సంబంధించి ఇక్కడ ఒక ఫిగర్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు 1,47,86,382 ఓట్లు అప్పుడు ఉండటం అనేది జరిగింది. సో ఈ కాలంలో అంటే 2025 ఫిబ్రవరిలో జరిగినప్పుడు ఓట్లకు సంబంధించి ఎంత ఉంది, దీనికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూస్తే 1,56,14,000 ఓట్లకి ఎలక్షన్స్ జరిగింది. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో పెరిగిన ఓట్లు 8,27,618 ఓట్లు పెరుగుదల అనేది ఈ కాలంలో ఉంది. కానీ ఈ 8 లక్షల్లో 5 లక్షల ఓట్లు కేవలం 20 రోజుల్లో మాత్రమే అప్లికేషన్లు వచ్చినాయి అనేది ఈసీ స్వయంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి దీంట్లో మనం స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది. సో దీంట్లో పోయి ఒకసారి డీటెయిల్స్ని మనం పరిశీలిస్తే దీని కాన్స్టిట్యున్సీ వైజ్గా ఏమేమి జరిగింది అనేది ఒకసారి మనకి పరిశీలిస్తే క్లియర్ కట్గా తెలిసే అవకాశం ఉంది. ఏ కాన్స్టిట్యున్సీలో ఏంటి అనేది మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకసారి మనము ఈ మధ్య కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రివిజన్ జరిగింది. ఆ రివిజన్ జరిగిన తర్వాత ఎన్నికల కమిషన్ 29/10 సో 29/10/2024 తారీఖున ఒక ప్రెస్ రిలీజ్ అనేది చేసింది. సో దీని ప్రకారం ఎలక్షన్ సంబంధించిన ఓటర్ల సంబంధించిన వివరాలన్నీ కూడా దీంట్లో ఇవ్వటం జరిగింది ప్రెస్ నోట్లో. అప్పుడు కొత్త ఓటర్ల చేర్పింపు డిలేషన్ సంబంధించింది కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒక డేటా ఉంటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. డేటాకి సంబంధించిన వివరాలు మనం చూస్తే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, అది జనవరికి సంబంధించిన వివరాలు. 2001-1-2024కి 1-1-2025కి సంబంధించి అంటే 27/10/2023-24 సంబంధించి ఈ కాలంలో పెరిగిన డ్రాఫ్ట్ సంబంధించిన దాంట్లో కనిపిస్తుంది. టోటల్ ఓట్లు ఢిల్లీలో ఉన్నాయి 1,48,60,603. తర్వాత పెరిగినాయి 1,53,00,000
57,529. ఇటు ఈ కాలంలో మొత్తం 1 ఇయర్లో పెరిగింది 4,96,876. సో ఈ 1 ఇయర్లో పెరుగుదల. కానీ ఈ కాలంలో ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్న ఈ సందర్భంలో మాత్రం వేగంగా పెరుగుదల ఉంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒక్కసారి మనం ఎలక్షన్ కమిషన్ స్వయంగా ఇచ్చిన డేటాని ఒక్కసారి చూస్తే మనకి దాంట్లో అర్థమయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి ఎన్నికల కమిషన్కి సంబంధించిన డేటాను ఒకసారి పరిశీలిద్దాం. ఇది 30/12, ఇది 30/12 మనకి ఒకటి కనిపిస్తుంది ఇక్కడ డేటు 30/12 తారీఖు ఇచ్చిన డేటా ఎన్నికల కమిషన్. దీనికి సంబంధించి పైన కొన్ని వివరాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో అంటే 4.8 lakhs ఫారమ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ 28th November. అంటే 28 నవంబర్ నుంచి 30/12 ఈ నెల కాలంలో వచ్చిన అప్లికేషన్లు 4.8% అనేది 30వ తారీఖు ఇచ్చిన దాంట్లో ఇవ్వడం అనేది జరిగింది. అంటే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. సంఖ్యలో భాగంగా నవంబర్ 29 నుంచి 24 ఈ కాలంలో 4,85,624 ఓట్లకు సంబంధించిన కొత్త అప్లికేషన్లు రావటం జరిగింది. తర్వాత డిలేషన్ సంబంధించి 82,450 డిలేషన్ కోసం రావటం జరిగింది. సో ఇది 30వ తారీఖు ప్రెస్ రిలీజ్లో వచ్చిన అంశాలు. తర్వాత 30 తర్వాత మళ్ళీ ఈసీ ఇంకొక ప్రెస్ రిలీజ్ చేసింది. అసలు దీంట్లో ఉన్న వాస్తవాలే క్లియర్గా కనిపిస్తాయి. ఇదే ఇప్పుడు క్లారిటీ అంశాలుగా మన ముందుకి రావటం జరుగుతుంది. ఒకసారి ఇది చూద్దాం. ఇది 6వ తారీఖు 1వ నెల జనవరి రోజు ఇవ్వటం జరిగింది 25. ఇది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ప్రెస్ రిలీజ్లో క్లియర్గా ఉంది. ఏంటా క్లియర్ అంటే 29/10/2024కి 1,53,57,529 ఓటర్లు ఉంటే ఇప్పుడు జనవరి 1వ నాటికి 6వ తారీఖు నాటికి 1,55,24,859 ఓట్లు ఈ కాలంలో పెరిగినాయి అనేది స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఈ రెండింటి మధ్య తేడా అనేది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ కాలంలో కొత్త ఓటర్లు ఏమైనా జాయిన్ అయ్యారా? వాస్తవంగా కొత్త ఓటర్లు ఢిల్లీలో జాయిన్ అయితే మనం స్వాగతిస్తాం. ఈ 4 లక్షల పెరుగుదలలో వాళ్ళు కొత్త ఓటర్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఈ ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పింది, ఫస్ట్ టైం ఎలక్టోరల్స్ 18 నుంచి 19 సంవత్సరాల యాడింగ్ గ్రూప్ వాళ్ళు ఎంత 52,554 మంది మాత్రమే కొత్త ఏజ్ వచ్చి అంటే ఓటింగ్ సంబంధించి నమోదు వయసు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన యూత్ ఈ సంఖ్య. అంటే మిగతా 3,50,000 మంది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ఓటర్లు? వివిధ ప్రాంతాల నుంచి తరలించి బీజేపీకి అనుకూలంగా ఓటేయడానికి ముందుకొచ్చిన ఓటర్లుగా ఏదైతే విమర్శలు వస్తున్నాయో అవి సరైనవి అనేది ఈ లెక్కలు మనకి స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఒకటి చూస్తే ఇక్కడ రెండో పేరాలో ఉంది. ఇక్కడ 5.1 lakhs ఫ్రమ్ 5.1 lakhs ఫ్రమ్ 6 Form 6 రిసీవ్డ్ ఫర్ ద న్యూ ఎన్రోల్మెంట్ ఇన్ ద లాస్ట్ 20 days. డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. 20 రోజుల్లో, గత 20 రోజుల్లో, ఎప్పుడు 20 రోజులు? ఇది ఎప్పుడు రిలీజ్ చేశారు? జనవరి 6వ తారీఖున రిలీజ్ చేశారు. అంటే డిసెంబర్లో వచ్చిన ఎన్రోల్మెంటు 5,01,000 సంబంధించిన అప్లికేషన్లు వచ్చినాయి. అంటే 20 రోజులు అన్ని పెద్ద అప్లికేషన్లు ఎక్కడి నుండి వచ్చినాయి? కొత్త ఓటర్లు ఎక్కడ పుట్టుకు రాలేదు కదా. 52,000 ఈ 5,52,000 మందే కొత్త ఓటర్లు. మిగతా వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి అప్పటిదాకా ఓటు వేయకుండా ఉన్నారా? ఢిల్లీలో ఓటు నమోదు చేసుకోకుండా ఉన్నారా? పార్లమెంట్లో కానీ లేదు గతంలో అసెంబ్లీలో కానీ. కాబట్టి వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ ఎలక్షన్ నమోదు చేస్తున్న ఆరోపణల కొంత ఊతం ఇచ్చే రకంగా ఈ ఫిగర్స్ ఉన్నాయి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లెక్కలను ఒకసారి చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో కొంత వివరాలు కూడా ఈ ప్రెస్ నోట్లో ఇవ్వటం అనేది జరిగింది ఎన్నికల కమిషన్. ఆ వివరాలను కూడా మనం కొంత లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే అవకాశం ఉంది. అదే సందర్భంలో దీని తర్వాత ఇక్కడ కింద ఒకటి ఇచ్చారు. ఈ 5 లక్షల ఓట్లు ఏదైతే కొత్తగా వచ్చినాయి ఏం చేశారు ఇక్కడ రాశారు. Form 6 న్యూ ఓటర్స్ రిజిస్ట్రేషన్ వాజ్ నోటెడ్ since 6th December 2024 as over 5.1 lakhs from 6 have been received in the Delhi since this date. This date after adding 3.1 lakhs new voters. అంటే ఎన్నికల కమిషన్ స్వయంగా ఒప్పుకుంది 5,01,000 అప్లికేషన్లు వస్తే వీళ్ళు 3,08,000
942 కొత్త ఓట్లని యాడ్ చేసుకోవటం జరిగింది 20 రోజుల్లో. ఇవి స్పష్టంగా వీళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లనే కనిపించడం అనేది మనకు జరగటం జరిగింది. అదే సందర్భంలో డిలీట్ చేసిన వాటిని కూడా మనకి క్లియర్గా ఉంది. అంటే ఇక్కడ ఒక రోల్ మనకి స్పష్టంగా చూస్తే ఈ కాలంలో యాడింగ్ డిలేషన్ వాస్తవంగా బాగా పెరుగుదల వస్తే ఎక్కడ బయటపడిపోద్దాం అని కనిపిస్తుందని ఇక్కడ ఒక ఫిగర్ టేబుల్లో మనకి స్పష్టంగా కనిపిస్తారు. ఈ కాలంలో అంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు మధ్యలో వచ్చిన తేడా కేవలం 1,67,369 ఓట్లు మాత్రమే కొత్తగా పెరిగినాయని చూపిస్తున్నారు డేటా. అంటే అంతకుముందు 1,53,57,529 ఓట్లుంటే ఈ కాలంలో 1,55,24,858 ఓట్లు కేవలం 1,67,000 ఓట్లు మాత్రమే పెరిగినట్టున్నారు. కానీ అది కాదు. దీనికి సంబంధించి ఒక డేటా మనం చూస్తే మన దగ్గర స్పష్టంగా ఉంది. 3,08,942 ఓట్లు కొత్తగా పెరిగినాయి. 5 లక్షల అప్లికేషన్లు వస్తే వీళ్ళు ఫైనల్ చేసినాయి. డిలీట్ చేసిన ఓట్లు 1,40,613 ఓట్లు. సో పెరిగిన ఓట్లని డిలీట్ చేసిన ఓట్లన్నీ తీసేస్తే నెట్ ఓట్లు పెరిగినట్టు లెక్క ఎంత అంటే 1,67,329. ఇగో ఇక్కడ చూపిస్తున్న లెక్క. అంటే ఎన్నికల కమిషన్ కొన్ని వాస్తవాలు దాచింది. ఒకేసారి ఇంత పెరుగుదల ఉండదు. అంటే 5 సంవత్సరాల్లో జరగాల్సిన పెరుగుదల 20 రోజుల్లో జరిగింది. ఇది అబ్నార్మల్గా జరిగిందనే ఆరోపణలు వస్తాయనే పేరుతోటి ఇక్కడ తప్పుగా లెక్కలు చూపించారనేది మనకి స్పష్టంగా అనిపిస్తుంది. అదే సందర్భంలో నెక్స్ట్ దాంట్లో మనకి ఇంకొక రిలీజ్ వీళ్ళు జనవరి 6 తర్వాత మళ్ళీ జనవరి 31వ తారీఖున ఇంకొక ప్రెస్ రిలీజు చేయటం జరిగింది. దీన్ని చూస్తే కూడా ఒక ఎంత పెరుగుదల జరిగింది, ఇంకా ఎంత ఎక్కువ పెరుగుదల జరిగిందని చూడొచ్చు. వీళ్ళు గతంలో మాత్రం పెరుగుదల చూపించిన దానికి అంటే జనవరి 6వ తారీఖు పెరుగుదలకి ఇప్పటికి మధ్య తేడా చూడండి. ఇప్పుడు జనవరి 6వ తారీఖు పెరుగుదలకు సంబంధించిన దాంట్లో స్పష్టంగా ఉంది. జనవరి 6వ తారీఖు పెరుగుదల ఎంత ఉంది అది దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక దాంట్లో స్పష్టంగా ఉంది. 1,55,24,858 6వ తారీఖు వరకు. కానీ వీళ్ళు జనవరి 31వ తారీఖున రిలీజ్ చేసిన దాని ప్రకారం ఇంకొకటి రిలీజ్ జరిగింది జనవరి 31. అంటే కేవలం 20 రోజుల్లో మళ్ళీ పెరుగుదల. ఆ 20 రోజులు పాత డిసెంబర్ 20 రోజులు కాకుండా మళ్ళీ ఇంకొక 20 రోజులు గ్యాపుల్లో కూడా పెరుగుదల ఉంది. దీంట్లో ఫైనల్గా ఇగో ఈ లెక్కలతోటే ఓటింగ్ జరిగింది. 1,56,14,000 సంబంధించిన ఓటింగు పెరుగుదల చూపించింది. దీని ప్రకారం మేల్ ఎంత, ఫిమేల్ ఎంత, థర్డ్ జెండర్ ఎంత ఇవన్నీ చూపించారు. కొత్తగా వచ్చిన యాడింగ్ సంబంధించి 2,39,905 మంది అని చూపించారు. అంటే కొత్త ఓటర్లు ఈ కాలంలో. ఇందాక కొత్త ఓటర్లు కేవలం 52,000 మంది కొత్త ఓటర్లను చూపించారు. కానీ తర్వాత ఇప్పుడు కొత్త ఓటర్లు పెరుగుదల అనేది దీంట్లో చూపిస్తున్నారు. దీంట్లో కన్ఫ్యూజన్ ఉంది. అంటే 6వ తారీఖు సంబంధించిన ప్రెస్ నోట్కి 37వ తారీఖు సంబంధించిన ప్రెస్ నోట్కి మధ్యనే కొత్త ఓటర్ల పెరుగుదలను ఇక్కడ చూపించడం జరిగింది. సో మొత్తంగా చూస్తే 1,56,14,000 తోటి ఎలక్షన్ జరిగింది. అంటే ఈ కాలంలో ఈ 21 కాలంలో పెరిగింది 2,56,474 ఓట్లకు సంబంధించిన పెరుగుదల ఉంది. సో మొత్తంగా ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది దీంట్లో క్లియర్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఢిల్లీ దాంట్లో మనం చూస్తే నెక్స్ట్ మొత్తం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో 17C సంబంధించి గతంలో కూడా వివాదమైంది. ఓటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏ నియోజకవర్గాల్లో ఎంత పోలైంది అనేది వివరాలు ఇస్తారు. అదే వివరాలు ఇది అఫీషియల్గా ఇచ్చిన ఫిబ్రవరి 5వ తారీఖు జరిగింది ఇది. ఇగో ఇక్కడ మనకి స్పష్టంగా ఉంది టోటల్ ఎలక్ట్రోల్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పోలేరు, ఏ కాన్స్టిట్యున్సీ ఏంటి అనేది దీంట్లో ఉన్న వివరాలు. సో ఇది మొత్తం టోటల్ ఒకసారి కింద మనం టోటల్ చూస్తే నీకు టోటల్ ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా చూస్తే ఇక్కడ మనకి మేలు ఫిమేలు వీటన్నిటిని కలిపితే వచ్చే ఓట్ల సంఖ్య సంబంధించి 1,56,14,000 సంబంధించి ఉంది. కానీ పోలైంది కేవలం 94,51,967 ఓట్లకు సంబంధించిన పోలింగ్ జరిగింది. సో ఇది ఈ అఫీషియల్గా రిలీజ్ చేసి ఎలక్షన్ అయిపోయినాకలా జరిగింది. మొత్తంగా చూసినప్పుడు ఈ కాలంలో పెరిగిన ఓట్లకు సంబంధించి 3,98,000
84 ఓట్లు, డిలేట్ అయిన ఓట్లు 1,41,613 ఓట్లు. సో ఇవి ఎందుకు పెరిగినాయి, ఎందుకు డిలేట్ అయినాయి, ఏ నియోజకవర్గాల్లో పెరిగినాయి, ఏ నియోజకవర్గాల్లో డిలేట్ అయినాయి, ఈ పెరుగుదల వల్ల లేదా డిలేట్ వల్ల ఏ పార్టీకి లాభం జరిగింది, ఏ పార్టీకి నష్టం జరిగింది అనేది ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో మనం కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇది కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటానే, ఈ యొక్క డేటాను మనం చూద్దాం. అంటే ఎలక్షన్ పెరుగుదలలో ఎంత మార్పులు జరిగాయనే దానికి ఈ ఎన్నికల డేటాను మరొకసారి చూస్తే మనకు అర్థమవుద్ది. ఇగో కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రతి వారం అంటే ఓటర్ల సవరణ ప్రారంభించింది అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ వరకు అప్లికేషన్లకు అవకాశం ఇచ్చారు. ఆ టైంలో అప్లికేషన్లు పెట్టింది, వారం వారం కూడా ఒక నోటుని ఈసే స్వయంగా ఇచ్చింది. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఫామ్ 6 సంబంధించిన అప్లికేషన్లు ఏంటనేది వచ్చింది. ఇక ఫస్ట్ వారంలో వచ్చిన అప్లికేషన్లు అంతా 5,517 కొత్త అప్లికేషన్లు వచ్చినాయి. 1971 మందిని డిలీట్ చేశారు. కానీ ఇది ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఇది పెరుగుతూ వచ్చింది. మనకి నవంబర్ 4 నుంచి నవంబర్ 10 ఈ వీక్లో జరిగిన పర్ఫార్మెన్స్ ఏంటి అని చూసినప్పుడు ఈ వీక్లో 24,676 మంది కొత్త అప్లికేషన్లు వస్తే 11,237 అప్లికేషన్లు డిలీట్ చేయడం కోసం వచ్చిన అప్లికేషన్, తొలగింపు అప్లికేషన్లకు సంబంధించింది. అది ఈసీ ఫైనల్ చేసి అఫీషియల్గా సైట్లో పెట్టింది. తర్వాత నవంబర్ 11 నుంచి నవంబర్ 17 వరకు ఈ వారంలో పెరుగుతూ పోతుంది మనకి ప్రతి వారానికి సంబంధించిన సంఖ్య. ఈ వారంలో 27,180 సంబంధించిన కొత్త ఓట్ల అప్లికేషన్లు వస్తే 18,465 ఓట్లకు సంబంధించి డిలేట్ చేయటం జరిగింది. డిలేట్ ఓటర్ సంబంధించిన అప్లికేషన్లు రావటం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ మనం చూస్తే నవంబర్ 18 నుంచి 24 సంబంధించిన దాంట్లో ఈ వారంలో అత్యధికంగా 46,072 ఓట్లు కొత్త అప్లికేషన్లు వస్తే 24,135 ఓట్లు తొలగింపు చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత మనకి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 1 వరకు చూస్తే ఈ వారంలో జరిగిన డేటాను చూస్తే 51,632 ఓట్లు కొత్త అప్లికేషన్లు వస్తే 22,785 ఓట్లు తొలగింపుకు సంబంధించిన అప్లికేషన్లు రావటం అనేది జరిగింది. తర్వాత డిసెంబర్ 2 నుంచి 8 వరకు మనం ఒకసారి పరిశీలిస్తే ఈ 70 నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ ఇది. 47,228 కొత్త అప్లికేషన్లు వస్తే 12,869 డిలేట్ కోసం అప్లికేషన్లు వచ్చిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అదే సందర్భంలో డిసెంబర్ 9 నుంచి 15 వరకు ఏం జరిగింది, ఆ వారంలో ఏం జరిగింది అని చూసినప్పుడు ఇక్కడ స్పష్టంగా 62,941 కొత్త అప్లికేషన్లు వస్తే 14,357 డిలేట్ చేయటం జరిగింది. డిలేట్ అప్లికేషన్లు రావటం అనేది జరిగింది. ఫైనల్గా డిసెంబర్ 16 నుంచి 22 వరకు వచ్చింది ఏంటి అనేది చూసినప్పుడు ఇక్కడ ఉంది 1,11,891 ఓట్లు కొత్త ఓట్లు నమోదైతే ఈ వారంలో 22,536 ఓట్లు ఈ వారంలో డిలేట్ చేయటం అనేది జరిగింది. సో ఈ మొత్తం డేటా చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ మొత్తం డేటాకి సంబంధించిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన దాంట్లో వారం ఇచ్చిన రిపోర్ట్లను చూస్తే మనకి 3,98,084 ఓట్లకు సంబంధించిన పెరుగుదల ఉంది. వారంలో ఎంత ఉంది అనేది 1,41,613 ఓట్లకు సంబంధించిన డిలేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ లెక్కలు ఇవన్నీ ఒకసారి చూస్తే దీనంతా ఎవరికి ఉపయోగపడ్డది, దీనివల్ల ఎవరు లాభం పొందారు అనేది మనం ఒకసారి ఎన్నికల సంబంధించిన దాంట్లో మనకి సమ్మరీగా చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటా కనిపించేదంటే ఆప్ సంబంధించిన ఓడిపోవటానికి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఓట్లను తొలగించారు. అది కేజ్రీవాల్ నియోజకవర్గంలో తొలగించారు, సిసోడియా నియోజకవర్గంలో తొలగించారు, సత్యేంద్ర జైన్ నియోజకవర్గం తొలగించారు. ఆపు ప్రముఖులకు సంబంధించిన దాంట్లో తొలగింపు జరిగింది. బీజేపీకి మెజారిటీ వచ్చి తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు ఎక్కువ, 1,000-2,000 మెజారిటీ సీట్లు చాలా ఎక్కువ. భారీ మెజారిటీతో గెలిచిన సీట్లు ఢిల్లీలో చాలా తక్కువ. కానీ ఈ 4 లక్షల ఓట్ల చేర్పింపు అనేది ఢిల్లీకి సంబంధించి రాష్ట్రంలో వలసలు వివిధ రాష్ట్రాల నుండి అవకాశం ఉంది. దాన్ని వాడుకొని బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎంపీలు కావాలని ఎన్నికల కమిషన్ చేత అప్లికేషన్లు పెట్టించారు. ఒక్కొక్క బీజేపీకి సంబంధించిన నేత 5,000, 3,000 సంబంధించిన అప్లికేషన్లు కూడా కాన్స్టిట్యున్సీ వేదిక పెట్టించారనే ఆరోపణలు కూడా ప్రెస్లో రావటం అనేది జరిగింది. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ చేర్పింపు అనేది బీజేపీకి ఉపయోగపడ్డది, బీజేపీ గెలవడానికి ఉపయోగపడ్డదని
తొలగింపు అనేది ఆప్ సంబంధించి ఎక్కడైతే మెజారిటీ ఓటర్లు ఉంటారో ఆప్కి సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు ఎన్నికల రిజల్ట్ తర్వాత తెలిసింది ఆప్కి పూర్వాంచల్ నుండి వచ్చిన వాళ్ళు, దళితులు, ముస్లింలు సంబంధించి, తర్వాత పేద వర్గాల్లో జనరల్ సీట్లలో కూడా పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, మురికివాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో, సంక్షేమ పథకాలు తీసేవాళ్ళు ఆప్కి మద్దతు ఇచ్చి ఓట్లు వేశారనేది ఎన్నికల రిజల్ట్ తర్వాత ఆ సీట్లు చూస్తే ఇప్పుడు ఆ ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో వాళ్ళ ఓట్లనే తొలగించారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ఆపుకు సంబంధించిన ఓట్లని తొలగించడం, బీజేపీకి సంబంధించి గెలవడానికి ఓట్లను పెంచుకోవడం అనే రకంగా ఈ ఎన్నికల్లో కుట్ర జరిగిందనేది ఇప్పుడు ఆరోపణలు రావటం జరిగింది. వివిధ సందర్భాల్లో ఈసీ ఇచ్చిన, అంటే ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్ను బట్టి, డేటాను బట్టి మాత్రమే ఇది మనం క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన డేటాలోని ఈ లక్షల ఓట్లు పెరిగినాయని, డిలేషన్ చేసినమని, ఏ కాన్స్టిట్యున్సీలో ఎన్ని చేసినామనేది ఒక డేటా కూడా స్పష్టంగా ఉంది. దీన్ని మొత్తం అనాలిసిస్ చేసి చూస్తే ఇది బీజేపీకి లాభపడేటటువంటి, బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో ఈ ఓటింగ్ శాతం అనేది గెలిచిన నియోజకవర్గాల్లో ఓట్ల పెరుగుదల ఉంది. ఓడిపోయిన నియోజకవర్గాలు, అంటే ఆపు ఓడిపోయిన నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో డిలేషన్ ఉంది అనేది కనిపిస్తుంది. నిజంగానే ఈ ఓట్లు తారుమారు అయ్యి బీజేపీ గెలవటానికి కారణమైనయా లేవు అనేది ఎన్నికల కమిషన్ తేల్చాల్సిన అవసరం ఉంది. దీని మీద కోర్టుకు పోతామని కూడా ఆపు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అనేవి ఇప్పుడు రసకందంలో పడ్డ పరిస్థితి, ఒక అనుమానాలు ఇచ్చే పరిస్థితి. దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. నిజంగానే దీంట్లో అక్రమాలు జరిగినాయని తేలితే ఢిల్లీ ఫలితాలకు సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఒక సందిగ్ధంలో పడే అవకాశం ఉంది. కాబట్టి వేర్వేరు కోణాల్లో ఢిల్లీ సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్ మీద విశ్లేషణ జరుగుతున్న సందర్భంలో ఎన్నికల కమిషన్ ఇచ్చిన నివేదిక, పెరుగుదల ఓట్లు, డిలేట్ అయిన ఓట్లకు సంబంధించిన విశ్లేషణని మీ ముందుకి తేవటం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎలక్షన్ సంబంధించిన అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.